ఎండిన భూమిలో లేత మొక్క ఎలా వస్తుంది అంటే ఒకసారి కోత అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసిన తర్వాత మరలా వర్షం పడినప్పుడు దానిలో నుండి వచ్చేటువంటి పిలకే ఎండిన భూమిలో నుండి వచ్చేటువంటి లేత మొక్క. హల్లెలూయా. అయితే దానికి అర్థము మనకి మరి దావీదు గారు చెప్తున్నారు. మరి ఏమని చెప్తున్నారు? వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె. ఎండిన భూమి అంటే అక్కడ అప్పుడు కోసేసి ఉన్నది ఎండిన భూమి. ఇక్కడ అది యెషయా గారు చెప్పింది. ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారు? వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత వచ్చినటువంటి మొక్క. అది కరెక్టే, ఇది కరెక్టే. అది నిజంగానే ఎండిపోయింది, వర్షము మరలా వర్షం పడింది అని చెప్పని దావీదు గారు చెప్తున్నారు అనమాట. ఇలాంటి వ్యక్తి అంట ఎలా, అంతేకాకుండా పైన ఏముంది? ఉదయ కాలపు సూర్యోదయ కాంతి వలెను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. ఎలా ఉన్నాడంట? ఉదయ కాలపు సూర్యోదయపు ఉదయకాలంలో 6 గంటల ఆ టైంలో మరి లేచినప్పుడు మనం సూర్యుడిని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? మనకి మరి ఇళ్ళు చెట్లు కమ్మేస్తున్నాయి.